Hello everybody, welcome back to my English library. ఈ వీడియోలో అఫెక్ట్ ఏఎఫ్ఎఫ్ఈసిటి ఈఎఫ్ఎఫ్ఈసిటి ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎలా ఉందో నేర్చుకుందాం. మామూలుగా అయితే ఇంగ్లీష్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే వర్డ్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. సో అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని కన్ఫ్యూజింగ్ వర్డ్స్ గురించి వాటి డిఫరెన్సెస్ గురించి నేర్చుకుందాం. ఏఎఫ్ఎఫ్ఈసిటి ఈఎఫ్ఎఫ్ఈసిటి అనే వర్డ్స్ కొంచెం బేసిక్ డిఫరెన్స్తో వర్క్ చేస్తాయి అన్నమాట. స్పోకెన్ ఇంగ్లీష్తో వీటి వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ రాసేటప్పుడు మాత్రం మనకి కొంచెం డిఫరెన్స్ తెలిసి ఉండాలి. లేకపోతే ఆ కన్ఫ్యూజన్ వల్ల మీనింగ్ని మిస్క్యారీ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఈ డిఫరెన్సెస్ని తెలుసుకుని ఉండడం ఎంతైనా మంచిది. సో ఈ రెండు వర్డ్స్ ఒకేలా ప్రొనౌన్స్ అవుతాయి, కానీ యూసేజ్లో మాత్రం చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఏఎఫ్ఎఫ్ఈసిటి అనేది వర్బ్గా యూజ్ చేస్తాం. ఈఎఫ్ఎఫ్ఈసిటి అనేది నౌన్ ప్లస్ వర్బ్గా కూడా కొన్నిసార్లు యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏఎఫ్ఎఫ్ఈసిటి ఈఎఫ్ఎఫ్ఈసిటి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఈ ఎఫెక్ట్ ఏఎఫ్ఎఫ్ఈ ఎలా రాస్తారంటే ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే చేంజ్ ఆఫ్ సంథింగ్ అన్న మీనింగ్తో, అంటే ప్రభావితం చేయడం, ప్రభావితం చేసింది లేదా ప్రభావితం చేస్తుంది అన్న మీనింగ్తో ఈ ఏఎఫ్ఎఫ్ఈసిటి అనే వర్డ్ని యూజ్ చేస్తాం. అంటే ఇది వర్బ్ అనమాట. ఈఎఫ్ఎఫ్ఈసిటి అనేది రిజల్ట్, అంటే ఫలితం. ఒక పని జరిగితే దానివల్ల ఫలితం ఎలా ఉంది అని చెప్పడానికి ఈఎఫ్ఎఫ్ఈసిటి అని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూస్తే ద వెదర్ ఎఫెక్టెడ్ మై మూడ్. ఇక్కడ ఎఫెక్టెడ్ అనే వర్డ్ని వర్బ్గా యూజ్ చేసాం. ద వెదర్ ఎఫెక్టెడ్ మై మూడ్ అంటే వాతావరణం నా మానసిక స్థితిని ప్రభావితం చేసింది అని. ఇక్కడ అఫెక్టెడ్ అనేది ప్రభావితం చేసింది అన్న మీనింగ్తో యూజ్ చేశాడు. ద ఎఫెక్ట్ ఆఫ్ ద వెదర్ చేంజ్ వాస్ దాట్ ఐ ఫెల్ట్ సాడ్. ఈ సెంటెన్స్లో ఎఫెక్ట్ని నౌన్గా యూజ్ చేశాడు. దీని మీనింగ్ ఎలా వస్తుందంటే వాతావరణ మార్పు యొక్క ఫలితం ఏంటంటే నేను చాలా బాధపడ్డాను. ఓకే, అంటే ఇక్కడ ఫలితం, ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఫలితం ఏ విధంగా ఉంది అని చెప్పడానికి వాడాడు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ద ఎర్త్ క్వేక్ అఫెక్టెడ్ మెనీ పీపుల్. ఇక్కడ అఫెక్టెడ్ అనేది వర్బ్, అంటే భూకంపం, అంటే వచ్చిన భూకంపం చాలా మందిని ప్రభావితం చేసింది. ఇక్కడ అఫెక్టెడ్ ని ప్రభావితం చేసింది అన్నట్లుగా వాడాడు. ఇక్కడ వర్బ్ గా యూజ్ చేశాడు కాబట్టి ఏఎఫ్ఎఫ్ఈసిటి రాశాడు. అండ్ నౌన్ గా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే నౌన్ ఈఎఫ్ఎఫ్ఈసిటి నౌన్ గా ఎలా వాడతాం అనేది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఎర్త్ క్వేక్ వాస్ అన్ఇమాజినబుల్. భూకంపం యొక్క ఫలితం ఊహకు అందని విధంగా ఉంది అనే మీనింగ్ తో ఈ సెంటెన్స్ ని, అంటే ఫలితం, ఇక్కడ ఎఫెక్ట్ అనే వర్డ్కి ఫలితం అన్నట్లుగా కన్వే చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎఫెక్ట్ వర్బ్ గా ఎలా వాడతాడు, ఈఎఫ్ఎఫ్ఈసిటి వర్బ్ గా ఎలా యూజ్ చేయొచ్చు అనేదాన్ని చూద్దాం. ఈ ఈఎఫ్ఎఫ్ఈసిటిని వర్బ్ గా యూజ్ చేసేటప్పుడు టు మేక్ సంథింగ్ హ్యాపెన్ అన్న అర్థంతో యూజ్ చేస్తాం. అంటే ఏదైనా జరిగేలా చేయడం, ఏదైనా ఒక పని జరిగేలా చేయడం అనే అర్థంతో ఈ ఈఎఫ్ఎఫ్ఈసిటిని వర్బ్ గా యూజ్ చేస్తారనమాట. అదే ఎగ్జాంపుల్ చూస్తే ద న్యూ పాలసీ విల్ ఎఫెక్ట్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ద కంపెనీ. ఇక్కడ కొత్త విధానం, న్యూ పాలసీ అంటే కొత్త విధానం, కంపెనీలో గణనీయమైన మార్పులను ప్రభావితం చేయబోతుంది, అంటే మార్పులను తీసుకురాబోతుంది అన్న అర్థంతో ఈ సెంటెన్స్ ని రాశాడు. సో ఇక్కడ ఫైనల్ గా అఫెక్ట్ అండ్ ఎఫెక్ట్, ఏఎఫ్ఎఫ్ఈసిటి ఈఎఫ్ఎఫ్ఈసిటి అనే వర్డ్స్ చాలా నారో డిఫరెన్స్ తో పనిచేస్తాయని ఇప్పుడు నేర్చుకున్నాం. ఈ ఏఎఫ్ఎఫ్ఈసిటి అనేది వర్బ్ అయితే ఈఎఫ్ఎఫ్ఈసిటి అనేది నౌన్ అవుతుంది. అయితే కొన్నిసార్లు మనం వర్బ్ గా కూడా యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. సో ఫైనల్ గా ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏఎఫ్ఎఫ్ఈసిటి అండ్ ఈఎఫ్ఎఫ్ఈసిటి. Please like the video and keep our channel subscribed for more videos like this. Stay tuned for the next. Thank you very much. See you soon.